వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు గడిచిన రాత్రంతా మనల్ని అందరినీ కాచి కాపాడి వేకొని తట్టి లేపి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, అందుకే మనం అందరం కూడా హృదయపూర్వకంగా సర్వాధికారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. శ్రమల వంటి ఎండలు, రోగముల వంటి ఎండలు, నిందల వంటి ఎండలు, అలాగే కరువు వంటి ఎండలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు అవి మనకు ఎండవలే ఉంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎండలు మన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఈ ఎండకు నీడగా మనకు ఉంటాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులు దేవుణ్ణి, మా గురించి నీకు చింత లేదయ్యా, మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మా గురించి చింత లేకుండా హాయిగా నిద్రపోతూ ఉన్నాం అని దేవుణ్ణి వారు టెన్షన్ పెడుతూ ఉన్నారు. గాలివాన వచ్చి ఇక ఆశ్రయం లేదని. అయితే దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, గాలివాన వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు, గాలివాన వంటి శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, గాలివాన వంటి జలప్రళయం మన మీదకి వచ్చినప్పుడు, గాలివాన వంటి శత్రువుల భయాందోళనలు మన మీదకి వచ్చినప్పుడు, కేసులు, గొడవలు, అల్లర్లు వచ్చినప్పుడు, యాక్సిడెంట్లు అయినప్పుడు, తీరని రోగములు మనల్ని చుట్టుముట్టినప్పుడు, దేవుడు గాలివాన టైంలో ఎలాగన తన ప్రియబిడ్డలకు ఆశ్రయముగా ఉన్నాడో చాటుగా పర్ణశాల ఒకటి ఉండును అని వ్రాయబడి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనందరి జీవితాలకు ఆశ్రయముగా ఉండటానికి దేవుడు ఒక మందిరాన్ని స్థాపించుకున్నాడు. అలనాడు మన పితరుల కోసం ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయబడింది. అలాగే మనము దేవుని సన్నిధిలో సేద తీరడానికి దేవుని ప్రజలు అలనాడు పర్ణశాలలు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఒక ప్రత్యక్షపు గుడారం వలె, దేవుని మందిరం వలె, పర్ణశాల వలె మనకు ఆశ్రయముగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందరికీ దేవుడు ఎండకు నీడ వలె ఉంటూ ఉన్నాడు, గాలివానకు ఆశ్రయం వలె ఉంటూ ఉన్నాడు. అలాగే వీటన్నిటిలో నుండి తప్పించుకొని విడిపించబడి యేసుక్రీస్తు నామములో మన కొరకు సిద్ధముగా ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారం లేక పర్ణశాల లేక దేవుని మందిరం లేక ఎక్కడ 2-3 కూడి ఉందరో అక్కడ నేనుంటానని సెలవిచ్చినటువంటి దేవుని సన్నిధి మనకు చాటు చేయుటకు, దేవుని యొక్క సన్నిధి మనకు చాటుగాను, అలాగే దుర్గముగాను, లేక దేవుని యొక్క సన్నిధి మనకు కాపుదలగాను ఉంటూ ఉన్నది ప్రియుల అని ఈ శుభదినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. భక్తుడైనటువంటి మోషే దేవుణ్ణి చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను మహిమతో ఉన్నాను, నా మహిమను నువ్వు చూస్తే తట్టుకోలేవు, కాబట్టి నేను బండ సందులో నిన్నుంచి నేను నిన్ను దాటి వెళుతూ ఉన్నప్పుడు వెనక భాగం నుండి నువ్వు చూడమని దేవుడు ఆజ్ఞాపిస్తూ, నేను దాటి వెళ్ళే వరకు నా చేతి నీడలో నిన్ను కప్పుతానంట. దేవునికి స్తోత్రములు కలుగునుగా. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు కానీ, దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చినప్పుడు కానీ, దేవుడు మనల్ని ఏదైనా ఏ విషయంలోనైనా తప్పు పట్టినప్పుడు కానీ, లేక దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనబడినప్పుడు
ప్రత్యక్షత వలన మనం మరణించకుండా ఉండటానికి దేవుడు ఆయన చేతి నీడలో మనల్ని కప్పుతూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరి జీవితాల్లో ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతిసారి దేవుడు మనల్ని కప్పుతూ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎలాగునంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటే ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనెనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి అని. కోడి తన పిల్లలను రెక్కల కిందికి దాచుకున్నట్టుగా, కాపాడినట్లుగా ప్రభు బిడ్డలమైన మనలందరినీ కూడా దేవుడు కాపాడుటకై ఆయన రెక్కల క్రిందికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలోనికి, ఆయన రెక్కల క్రిందికి, ఆయన ఆజ్ఞల కిందికి రాకుండా దేవుడే సెలవిస్తున్నాడు. నేను నీడగా ఉంటానంటున్నాడు, ఆశ్రయముగా ఉంటానంటున్నాడు, పర్ణశాల ఒకటి మీకు సిద్ధముగా ఉందంటున్నాడు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు కానటువంటి నీడను, మనుషుల నీడను మనం మనుష్యుల ఆశ్రయమును కోరుకుంటూ ఉన్నాం. మనుష్యుల పర్ణశాలలు కావాలని మనం కోరుకుంటాం. అవి శాశ్వతమని మనం అనుకుంటాం. అవి శాశ్వతము కాదని, వాటి వలన మీకు ఆశీర్వాదం కలగదని, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముతో కూడినటువంటి కృపను మీకు ఇవ్వడం కోసం, ఆ కృపలో నుండి మీకు నీడలు, కృపలో నుండి ఆశ్రయములు, కృపలో నుండి మీకు పర్ణశాలలు నేను సిద్ధముగా ఉంచానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాలు దేవుడు నీడని గుర్తిస్తూ ఉన్నావా? లేక దేవుడు ఆశ్రయమని గుర్తిస్తూ ఉన్నావా? దేవుడు మన కోసం లేక దేవుని మందిరం మన కొరకు సిద్ధముగా ఉన్నదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క పరలోకపు పట్టణములో నుండి పరిశుద్ధాత్మ శక్తిని మన మీద కుమ్మరిస్తాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన మనం జీవిస్తాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన మనకు నీడ వస్తాము. పరిశుద్ధాత్మ శక్తి వలన మనకు ఆశ్రయం కలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి వలన మనకు స్వస్థత, పరిశుద్ధాత్మ శక్తి వలన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మన జీవితాల్లో చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకున్నటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నా అన్నిటిలో ఆయన తోడయుండి కాపాడడానికి, స్వస్థపరచడానికి, దీవించడానికి, ఆశీర్వాదాలు కుమ్మరించడానికి, అలాగే విద్యాబుద్ధుల్లో సహాయం చేయడానికి, మ్యారేజ్ విషయంలో కృప చూపించడానికి, ప్రమోషన్ క్లియర్ చేయడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో మనం అర్థం చేసుకునేటట్టుగా మన ఇరుగు పొరుగు వారి కంటే కూడా, మన తోటి వారి కంటే కూడా ఎక్కువగా దేవుడు మనల్ని హెచ్చించి గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో, రాకపోకల్లో దేవుని యొక్క కాపుదలను దేవుడు సమృద్ధిగా నీకు ఇస్తూ ఉన్నాడు. నీ వెంట వస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. నీ శత్రువులందరినీ నీకు దూరం చేస్తున్నాడు. నీ మీదకి వస్తున్నటువంటి అవమానాలన్నింటినీ కూడా దేవుడు తొలగించి బహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృప చేత నీకు ఆశ్రయముగా ఉండి పర్ణశాల ఒకటి నీకు సిద్ధముగా ఉంచి దేవుడు దీవించబోతున్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరం కూడా ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొని దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి నీడను, ఆశ్రయమును, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి, ప్రభావంతో కూడినటువంటి దేవుని యొక్క మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములన్నీ పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా. మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి స్తోత్రాలు. నిజముగా ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను మీరు మాకున్నందుకై మీకు ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ మీరు మాకు పర్ణశాలగాను, దేవుని మందిరముగాను, ప్రత్యక్షపు గుడారముగాను మీరు మాకుంటున్నందుకే మీకు స్తోత్రాలు, వందనాలు.
మాతో ఉంటున్నందుకు స్తోత్రం, నడిపిస్తున్నందుకు స్తోత్రం, స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం. నిండైనటువంటి మీ కృప చేత మమ్మల్ని అందరినీ ఆవరించినందుకు, మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించినందుకు స్తుతులు చెల్లించుకుంటూ శుభదినాన్ని మీ సన్నిధానంలో చేరినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించినందుకే స్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధమైన మీ సన్నిధానంలో చేరిన మీ బిడ్డలు మీ హస్తములకు అప్పగిస్తున్నా. ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, ప్రతి విధమైన బలహీనతలన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను. మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించండి రాజా. స్తోత్రం. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను తాకండి, నెల నిండు వరకు కాపాడే యేసుక్రీస్తు నామములో సుఖప్రసవం ఇచ్చి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ, విధి కోసం, బుద్ధి కోసం, జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలందరికీ మీ ఆశీర్వాదపు జల్లులు కుమ్మరిస్తూ తండ్రి, ఈ దిన దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.